నేనేంటో నాకు తెలుసు. నన్ను ఇష్టపడేవారికి, నా వ్యక్తిత్వం నచ్చేవారికి తెలుసు. కొందరుంటారు ఎదుటివారి మీద ఏడవడం తప్ప తమ ఎదుగుదల గురించి ఆలోచనే ఉండదు. ఏడవడం తప్ప. వాళ్ళు మారరు, వారి ఆలోచనలు మారవు. కొందరి జీవితాలు అంతే మరి. ఏమంటారు? సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడిపోయే అవకాశాలు ఎన్ని వచ్చినా చెడిపోకుండా ఉండడం. ఒక వ్యక్తి మాట ప్రవర్తన సరిగా లేకపోవడానికి బయట ప్రపంచంలో అనేక విషయాలు కారణం కావచ్చు. కానీ ఒక వ్యక్తి గొప్ప సంస్కారం, వ్యక్తిత్వం ఉన్నవాడైతే మాత్రం దానికి కారణం ఖచ్చితంగా అతని తల్లిదండ్రులే మాత్రమే. నిజమే కదా మిత్రులారా? అద్దాల మేడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమే అని నమ్ముతారు ఈ జనాలు. పూరి గుడిసెలో ఉన్నవారు పచ్చి నిజం చెప్పినా అబద్ధం అని అనుకుంటారు ఈ లోకం. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారు మిత్రులారా? దానం చేస్తే డబ్బు తగ్గొచ్చు కానీ ఫలితం మాత్రం ఎక్కడికి పోదు, తిరిగి మన దగ్గరికే వస్తుంది. గడియారాన్ని ఆపవచ్చు కానీ సమయాన్ని మాత్రం మనం ఆపలేము. అబద్ధాలు దాయవచ్చు కానీ నిజాన్ని మాత్రం ఎప్పటికీ దాయలేము. లోకం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు. కానీ నువ్వు నిజాయితీగా ఉండాలనుకుంటే నిన్ను ఏ శక్తి ఆపలేదు. అబద్ధాలు చెబితే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్టుగా అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిలా నిలబడాల్సిందే. జాగ్రత్త. నిందించడం తేలిక, కానీ భరించడం కష్టం. నీతులు చెప్పడం తేలిక, కానీ ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, కానీ నిజాన్ని దాచడం చాలా కష్టం. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడడానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. నిజమే మరి.